ఓకే. అందరికీ ఈరోజు ఈ వీడియోలో పఠనము రకాల గురించి తెలుసుకుంటాము. ఓకే. పఠనము అండ్ రకాల విషయానికి వచ్చినట్లయితే అసలు పఠనం ఎన్ని రకాలు అనేటువంటిది తెలవాలి ఫస్ట్. పఠనము అసలు ఎన్ని రకాలు? పఠన విషయానికి వచ్చినట్లయితే అసలు విద్యార్థుల పఠన అభ్యాసనానికి సంబంధించినటువంటి వారినే పఠన భేదాలు అని అంటారు. హెడ్డింగ్ ఏమని పెట్టుకుంటారంటే మీరు పఠనము రకాలు అన్నా ఏం లేదు, భేదాలు అన్నా ఏం లేదు. రకాలు అన్నా ఏం లేదు, భేదాలు అన్నా ఏం లేదు. ఈ పఠనము రకాల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థుల యొక్క పఠనాభ్యాసనమునకు సంబంధించినటువంటి పఠన అభ్యాసనమునకు సంబంధించిన వానినే పఠన భేదాలు అంటారు. భేదాలు అన్నా రకాలు అన్నా రెండు ఒకటేనండి. అది వేరు ఇది వేరు అని అనుకోకండి. విద్యార్థుల పఠన అభ్యాసనమునకు సంబంధించినటువంటి వారిని పఠన భేదాలు అని అంటారు. ఓకే, మరి ఇక్కడ విద్యార్థుల యొక్క పఠనము అభ్యాసనము అంటే పఠనాన్ని ఏ విధంగా అభ్యసించాలనేటువంటి దానికి సంబంధించినటువంటి దాన్ని పఠన భేదాలు అంటారు. ఇప్పుడు రెండు రకాలుగా ఉంటారు. అంటే ఇక్కడ పఠనం అనేటువంటిది పఠిత సంఖ్యను బట్టి ఉంటుంది, పఠిత స్వభావాన్ని బట్టి ఉంటుంది. పఠిత సంఖ్యను బట్టి పఠనము ఎన్ని రకాలు అని అంటే 3 రకాలు. పఠిత సంఖ్యను బట్టి పఠనము 3 రకాలు. ఒకటి వైయక్తిక పఠనము, 2 సామూహిక పఠనం, 3 ఆదర్శ పఠనం. ఒకటి వైయక్తిక పఠనము, 2 సామూహిక పఠనము, 3 ఆదర్శ పఠనం. అంటే పఠిత సంఖ్యను బట్టి పఠనము 3 రకాలు. పఠిత సంఖ్యను బట్టి పఠనము 3 రకాలు. ఓకే, ఇక్కడ వైయక్తిక పఠనం అంటే ఏంటి, సామూహిక పఠనం అంటే ఏంటి, ఆదర్శ పఠనం అంటే ఏందో ముందుగా మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. అంటే ఇది పఠిత సంఖ్యను బట్టి పఠనము 3 రకాలు. మళ్ళీ పఠనం యొక్క స్వభావాన్ని బట్టి అంటే పఠిత యొక్క స్వభావాన్ని బట్టి కూడా మరి పఠనం అనేటువంటిది 4 రకాలు ఉంటుంది. మన తర్వాత చెప్పుకుందాం. ఫస్ట్ పఠిత సంఖ్యను బట్టి పఠనము 3 రకాలు. అందులో వైయక్తిక పఠనము అంటే ఒక్కొక్క విద్యార్థి విడివిడిగా పఠనం చేస్తే దానిని వైయక్తిక పఠనం అని అంటారు. ఒక్కొక్క విద్యార్థి విడివిడిగా పఠనం చేస్తే దానిని వైయక్తిక పఠనం అని అంటారు. ఒక్కొక్క విద్యార్థి విడివిడిగా పఠనం చేస్తే దానిని వైయక్తిక పఠనం అంటారు. దాని ద్వారా ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క పఠన దోషాలను వెంటనే సవరణ చేయడానికి అవకాశం ఉంటుంది. పిల్లవాడు పాఠం చదవమని చెప్తాము, గుంపులో చదివినప్పుడు మాత్రము విద్యార్థి యొక్క దోషాలను గుర్తించడానికి వీలు ఉండదు. వైయక్తిక పఠనంలో మాత్రము విద్యార్థుల యొక్క దోషాలను వెంటనే గుర్తించడానికి వీలు ఉంటుంది. వైయక్తిక పఠనంలో ఒక్కొక్క విద్యార్థి విడివిడిగా పఠనం చేస్తే దానిని వైయక్తిక పఠనం అంటారు. రెండోది సామూహిక పఠనం అంటే తరగతి గదిలోని
విద్యార్థులందరి చేత సామూహికంగా ఒకేసారి పఠనము చేయించుటను ఏమంటామని అంటే సామూహిక పఠనము అంటారు. తరగతి గదిలోని విద్యార్థులందరి చేత సామూహికంగా ఒకేసారి పఠనము చేయించుటను సామూహిక పఠనము అంటారు. ఈ సామూహిక పఠనానికి ఇంకొక పేరు ఏం పేరు అని అంటే సాముదాయిక పఠనము అని పేరు కూడా. సాముదాయక పఠనం, సాముదాయక పఠనం అనేటువంటిది పేరుంది. మరి ఇక్కడ అందరూ ఒకేసారి పఠనం చేయడం వల్ల దోష సవరణ చేయడం అనేటువంటిది కష్టము. మరి ఈ ప్రాథమిక తరగతుల్లో ఈ విధానాన్ని ప్రోత్సహించరాదు. అసలు ప్రాథమిక తరగతులలో ఈ విధానాన్ని ప్రోత్సహిస్తే ఏమవుతుంది అని అంటే గుంపులో గోవిందం లాగా ఓడు పాట వింటాడు, ఓడు వినడు. గుంపులో గోవిందం లాగా ఉండేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆదర్శ పఠనం. ఆదర్శ పఠనం అని అంటే ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు చేసేటువంటి పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు. ఉపాధ్యాయుడు పాఠం చెప్పేటప్పుడు చేసేటువంటి పఠనాన్ని ఆదర్శ పఠనం అంటారు. ఉపాధ్యాయుని పఠనాన్ని విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలిస్తారు. అంటే ఉపాధ్యాయుడు చదువుతుంటే విద్యార్థులు పరిశీలిస్తారు. మళ్ళీ ఉపాధ్యాయుడు చదివినటువంటి పాఠాన్ని విద్యార్థులు మళ్ళీ చదవరు, పరిశీలిస్తారు, అనుకరిస్తారు. అట్లా చదవాలని అనుకరిస్తారు. పద్యం అయితే 3 సార్లు చదవాలి, గద్యం అయితే 2 సార్లు చదవాలి. పద్యాన్ని ఎన్నిసార్లు చదవాలి ఆదర్శ పఠనము అడుగుతాడు పెట్టు. ఉపాధ్యాయుడు పద్యాన్ని ఎన్నిసార్లు చదవాలి? 3 సార్లు. ఉపాధ్యాయుడు గద్యాన్ని ఎన్నిసార్లు చదవాలి? 2 సార్లు. 3 సార్లు ఎట్లా చదవాలి అని చూసినట్లయితే 3 సార్లు ఎట్లా చదవాలి అని అంటే ఫస్ట్ రాగయుక్తంగా చదవాలి. ధరణిలో 1000 ఏళ్ళు తనము నిల్వకపోదు, ధరణిలో 1000 ఏళ్ళు తనువు నిల్వకపోదు, దారసుతాదులు తన వెంట రాలేరు, మృత్యులు మృతిని తప్పింపలేరు అని రాగయుక్తంగా వాడాలి ఫస్ట్. తర్వాత రెండవది భావయుక్తంగా, భావాన్ని ఆధారంగా చేసుకొని చదవాలి. మూడవది విసంధి పాటిస్తూ ఒక్కొక్క పదం విసంధి పాటిస్తూ పాడాలి. 3 సార్లు చదవాలి. పద్యాన్ని ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసేటప్పుడు పద్యాన్ని ఎన్నిసార్లు చదవాలి అని అంటాడు? 3 సార్లు. గద్యాన్ని ఎన్నిసార్లు చదవాలి అని అంటే గద్యం అనేటువంటిది రాగయుక్తంగా ఉండదు కాబట్టి ఒకటి భావయుక్తంగా చదవాలి, రెండవది విసంధి పాటిస్తూ చదవాలి. ఒకటి భావయుక్తంగా చదవాలి, రెండవది విసంధి పాటిస్తూ చదవాలి. ఇది ఆదర్శ పఠనం. అంటే ఇక్కడ ఆదర్శ పఠనం అనేటువంటిది ఉపాధ్యాయునికి సంబంధించినటువంటిది. అడుగుతాడు పెట్టు. ఉపాధ్యాయునికి సంబంధించినది. ఉపాధ్యాయునికి సంబంధించినది ఆదర్శ పఠనం. అంటే విద్యార్థికి సంబంధించింది కాదు. ఇప్పుడు వైయక్తిక పఠనము, సామూహిక పఠనం ఉన్నది. ఈ వైయక్తిక పఠనము, సామూహిక పఠనంలో మేలైనటువంటి పఠనం ఏది చెప్పాలి ఆన్సర్. 1 2? వైయక్తిక పఠనము, సామూహిక పఠనం ఉన్నది. ఈ రెండిట్లలో మేలైనటువంటి పఠనం ఏది? 1 2? మేలైనటువంటి పఠనం ఒకటి. రైట్. వైయక్తిక పఠనం అనేటువంటిది మేలైనటువంటిది.
వైయక్తిక పఠనము సామూహిక పఠనంలో విద్యార్థుల యొక్క పఠన దోషాలను వెంటనే గుర్తించడానికి వీలైనటువంటి పఠనము చెప్పండి. ఒకటా రెండా? ఓకే, రైట్. వీలైనటువంటి పఠనము ఏమవుతుందని అంటే వైయక్తిక పఠనము. ఓకే, ప్రాథమిక దశలో ఉపయోగము లేనటువంటి అంటే ప్రాథమిక దశలో పనికిరానటువంటి పఠనం, ప్రాథమిక దశలో పనికిరానటువంటి పఠనము ఒకటా రెండా? రైట్, సామూహిక పఠనం. ఓకేనా? రైట్. ఇది పఠిత సంఖ్యను బట్టి పఠనము 3 రకాలు. ఓకే, వైయక్తిక పఠనము, సామూహిక పఠనము, ఆదర్శ పఠనము. ఈ 3 పఠనాలలో ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి పఠనం ఏమిటి? ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి పఠనం ఏమిటి చెప్పండి. ఉపాధ్యాయునికి సంబంధించినటువంటి పఠనం ఆదర్శ పఠనం. ఓకే, ఇది పఠిత సంఖ్యను బట్టి పఠనము 3 రకాలు: వైయక్తిక పఠనము, సామూహిక పఠనం లేదా సాముదాయిక పఠనం, ఆదర్శ పఠనం. రైట్. నెక్స్ట్ ఇంకొక అంశం, పఠిత సంఖ్యను బట్టి ఇట్లా చెప్పాం కదా, పఠిత యొక్క స్వభావాన్ని బట్టి, పఠిత స్వభావాన్ని బట్టి పఠనము ఎన్ని రకాలు అని చూసినట్లయితే, అంటే ఇక్కడ ఈ పఠిత స్వభావాన్ని బట్టి మరి ఈ పఠనం యొక్క రకాల విషయానికి వచ్చినట్లయితే జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. పఠిత స్వభావాన్ని బట్టి, పఠిత స్వభావాన్ని బట్టి అంటే పఠిత అంటే వాడు పఠించేటువంటి వాడు, పఠనం చేసేటువంటి వాడు, ఆయన యొక్క స్వభావాన్ని బట్టి. అందులో మళ్ళీ చదివే రీతిని బట్టి పఠనం అనేటువంటి ఒకటి ఉంటుంది, విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనం అనేటువంటి ఇంకొకటి ఉంటుంది. అంటే ఇందులో మరి ఇక్కడ చదివే రీతిని బట్టి పఠనము 2 రకాలు. ఒకటి బాహ్య పఠనము, రెండు మౌన పఠనం. చదివే రీతిని బట్టి, విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనము 2 రకాలు. ఒకటి క్షుణ్ణ పఠనము, రెండు విస్తార పఠనము. ఒకటి క్షుణ్ణ పఠనము, రెండు విస్తార పఠనం. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి పఠనము 2 రకాలు. ఒకటి క్షుణ్ణ పఠనము, రెండు విస్తార పఠనం. ఓకే, ఇప్పుడు మొత్తం మీద పఠిత స్వభావాన్ని బట్టి పఠనము ఎన్ని రకాలని చెప్పొచ్చు అంటే 4 రకాలు. ఒకటి బాహ్య పఠనం, 2 మౌన పఠనం, 3 క్షుణ్ణ పఠనము, 4 విస్తార పఠనం. విషయాన్ని గ్రహించడాన్ని బట్టి, విషయాన్ని గ్రహించేటువంటి పఠనాలు ఏంటంటే క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం. చదివే రీతిని బట్టి బాహ్య పఠనం, మౌన పఠనం. ఇప్పుడు ఆ 4 గురించి, ఆ బాహ్య పఠనం, మౌన పఠనం, క్షుణ్ణ పఠనం, విస్తార పఠనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దాంట్లో భాగంగా మొట్టమొదటిది బాహ్య పఠనం. రైట్. బాహ్య పఠనము అని అంటే
ఆ, లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశాన్ని జాగ్రత్త వినాలి. లిఖిత రూపములో ఉన్నటువంటి అంశాన్ని వాగేంద్రియాల సహాయముతో, జాగ్రత్తగా వినాలి, రాస్తున్నాను, జాగ్రత్త వినాలి. లిఖిత లిఖిత రూపములో ఉన్న అంశాన్ని వాగింద్రియాల సహాయముతో తగిన వేగముతో తడబాటు లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరముతో శ్రోతలకు వినబడేటట్లుగా విశదమయ్యేటట్లుగా స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడాన్ని ప్రకాశ పఠనం అంటారు. లిఖిత రూపములో ఉన్న అంశాన్ని వాగింద్రియాల సహాయముతో తగిన వేగముతోటి తడబాటు లేకుండా శబ్దయోగంగా హెచ్చు స్వరముతోటి శ్రోతలకు వినబడేటట్లుగా విశదమయ్యే విధంగా స్పష్టంగా భావస్ఫోరకంగా పఠించడాన్ని ప్రకాశ పఠనం అంటారు అని అన్నారు. ఏం సార్ ప్రకాశ పఠనం అంటున్న, పైనేమో బాహ్య పఠనం అని చెప్పి ఇక్కడనేమో ప్రకాశ పఠనం అంటున్నారు అనేటువంటిది చూసినట్లయితే, అసలు బాహ్య పఠనానికి మరొకసారి చూడండి, లిఖిత రూపంలో ఉన్నటువంటి అంశం అంటే బుక్ లో ఒక మ్యాటర్ ఉంది. దీన్ని వాకింద్రియాల సహాయంతో, వాక్కును ఉత్పత్తి చేసేటువంటి, వాక్కును బయటికి పంపించేటువంటి ఈ వాక్ ఇంద్రియాల సహాయంతో తగిన వేగంతో, ఒక స్పీడ్ తోటి, తడబాటు లేకుండా, తత్తరపాటు లేకుండా, శబ్ద యోగంతో, ఎచ్చు స్వరంతో, గట్టి స్వరంతో శ్రోతలందరికీ వినబడేటట్లు, ఇప్పుడు నేను మాట్లాడుతున్నగా విషేదమయ్యేటట్లుగా, అందరికీ క్లియర్ గా అర్థమయ్యేటట్లుగా, స్పష్టంగా భావస్ఫోరకంగా, భావంతో కూడుకున్నట్టుగా పఠించడాన్ని ఏమంటామంటే ప్రకాశ పఠనం అంటారు. అంటే ఈ బాహ్య పఠనానికి ప్రకాశ పఠనం అనేటువంటి పేరు ఉన్నది. అసలు బాహ్య పఠనానికి ఏమేం పేర్లు ఉన్నాయి అని అంటే, బాహ్య పఠనానికి గల పేర్లు, ఒకటి ప్రకాశ పఠనం, రెండు వాచా పఠనం, మూడు బహిర్పఠనం, నాలుగు బిగ్గరగా చదవడము, ఐదు పైకి చదవడం, ప్రకాశ పఠనము, వాచా పఠనము, బహిర్పఠనము, బిగ్గరగా చదవడము, పైకి చదవడము, ఇవి 5 రకాల పేర్లు బాహ్య పఠనానికి ఉన్నాయి. ఓకే, మరి ఇక్కడ ఈ బాహ్య పఠనానికి సంబంధించి చూసినట్లయితే, ఈ బాహ్య పఠనానికి ఇంకొక పేరు కూడా ఉన్నది. ఈ 5 కాకుండా ఇంకొక పేరు కూడా ఉన్నది. ఏంటి అని అంటే గంభీర పఠనం అనేటువంటి పేరు కూడా ఉన్నది. గంభీర పఠనం అంటే ఇక్కడ బయటికి బాగా చదవడానికి నేర్పించాలి పిల్లలకు. బాగా అసలు చదవడం నేర్పించాలి గట్టిగా.
భావస్ఫోరకంగా అందరికి క్లియర్ గా అర్థమయ్యేటట్టుగా, విషదము అంటే క్లియర్ గా, శబ్దయోగంగా, నెక్స్ట్ తడబాటు లేకుండా, తత్తబాటు లేకుండా, వాగేంద్రియాల సహాయంతో తగిన వేగంతో పోవాలి. ఓకే, మరి ప్రాథమిక తరగతులలో అంటే ప్రైమరీ సెక్షన్లలో ప్రాథమిక తరగతులలో విద్యార్థి మొదటగా పఠించే పఠనము ప్రకాశ పఠనమే. బాహ్య పఠనం అంటాను, ప్రకాశ పఠనం అంటాను, ఏదైనా మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే పిల్లవాడు లిఖిత రూపంలో ఉన్నటువంటి, లేఖన రూపంలో ఉన్నటువంటి, పుస్తకములో లేఖన రూపంలో ఉన్నటువంటి విషయాన్ని మొట్టమొదటగా బాహ్య పఠనమే చేయాలి. గట్టిగా బయట చదవాలి ప్రాథమిక దశలో. సైలెంట్ గా ఇట్లా కళ్ళతో చూసినట్టుండే చదవలేము. పిల్లవాడి యొక్క మనసు పరిపరి విధాల ఆలోచనలో ఉంటుంది. పెద్దవాళ్ళ యొక్క మనసే అటు ఇటు తిరుగుతుంటది, ఆలోచన వేరు విధంగా ఉంటది. మరి పిల్లల యొక్క మనసు వేరు విధంగా ఉంటది కదా. కాబట్టి జాగ్రత్తగా గమనించాలి. పరిపరి విధాలుగా ఆలోచన మారేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి ప్రాథమిక తరగతులలో విద్యార్థి మొదటగా మనము ప్రకాశ పఠనాన్ని అభివృద్ధి చేయించాలి. మరి ఈ ప్రకాశ పఠనం చేయాలంటే లిపిని పరిచయం చేయాలన్నా వద్దా? అంటే వానికి ఆ లిపి ఎట్లా ఉంటది అనేటువంటిది తెలవాలన్నా తెలియవద్దా? చెప్పండి. లిపిని పరిచయం చేయాలి. పఠనాన్ని నేర్పే ముందు విద్యార్థికి లిపిని పరిచయం చేయాలి. పఠనాన్ని నేర్పే ముందు విద్యార్థికి లిపిని పరిచయం చేయాలి. మరి ఈ ప్రకాశ పఠనం చేయడానికంటే ముందు ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేయాలన్నా వద్దా? చెప్పండి. ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం అనేటువంటిది చేయాలన్నా వద్దా? ప్రకాశ పఠనానికంటే ముందుగా ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేయాలన్నా వద్దా? చెప్పండి. ఎస్ ఆర్ నో? తప్పనిసరిగా ఆదర్శ పఠనం అనేటువంటిది చేయాలి. ఎందుకంటే వాడు నిన్ను అనుకరిస్తాడు. ఇది కూడా పాయింట్ రాసుకోండి. ప్రకాశ పఠనము చేయించే ముందు మొదట ఉపాధ్యాయుడు ఆదర్శ ప్రకాశ పఠనము చేయాలి. ఆదర్శలో మళ్ళా ప్రకాశ పఠనం చేయాలి. అర్థమవుతుంది? గట్టిగా చదవాలి. పిల్లవానికి అర్థమయ్యేటటువంటి విధంగా ప్రకాశ పఠనము చేయించే ముందు మొదట ఉపాధ్యాయుడు ఆదర్శ ప్రకాశ పఠనం చేయాలి. అర్థమవుతుందా? ఓకే. మరి ఇక్కడ బాహ్య పఠనాన్ని పెంపొందించేటువంటివి కొన్ని పరికరాలు ఉంటాయి. అంటే బాహ్య పఠనాన్ని పెంపొందింపజేసేవి ఏంటివి అంటే, బాహ్య పఠనాన్ని పెంపొందింప చేసేవి ఒకటి రేడియో, 2 టేప్ రికార్డర్, 3 వార్తా పఠనము,
పఠన అభ్యాసాలు అంటే పఠనాన్ని అభ్యాసం చేయడం అన్నమాట, గట్టిగా ప్రాక్టీస్ చేయడం అన్నమాట. రేడియో ద్వారా బాహ్య పఠనము పెంపొందింపబడుతుంది అట్లా చదవాలని. టేప్ రికార్డర్ ద్వారా టేప్ రికార్డర్ లో పాటలు పెట్టుకొని సేమ్ అట్నే వాడుతుంటారు పిల్లలు కూడా. వార్తా పఠనం ద్వారా ఈ పఠనాన్ని ఎక్కువగా అభ్యాసం చేయడం ద్వారా కూడా బాహ్య పఠనాన్ని పెంపొందింపజేయచ్చు. ఓకేనా, రైట్. మరి ఇంకా చూసినట్లయితే ఆదర్శ ప్రకాశ పఠనం అని అంటున్నారు కదా ఇంతకుముందు చూసినట్లయితే. మరి ఆదర్శ ప్రకాశ పఠనము ఉపాధ్యాయుడు చేయాలని అంటున్నారు కదా. మరి ఆదర్శ ప్రకాశ పఠనానికి ఉండే లక్షణాలు, ఆదర్శ ప్రకాశ పఠనానికి ఉండే లక్షణాలు రైట్. పిల్లవానికి మనం ఫస్ట్ ఆదర్శ ప్రకాశ పఠనం చేస్తాం. మరి ఎలాంటి లక్షణాలు ఉండాలి అని అంటే తప్పనిసరిగా ఏ విషయం అయితే మనం చదువుతున్నామో విషయాన్ని వివరించాలి. ఫస్ట్ విషయ వివరణ, భాషోచితమైనటువంటి ధార అంటే ఏ అక్షరాన్ని ఎట్లా పలకాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటిది తప్పనిసరిగా ఉండాలి ఆదర్శ ప్రకాశ పఠనాన్ని. భావానుగుణమైనటువంటి పఠనము, భావానికి అనుగుణమైనటువంటి పఠనం ఉండాలి. భావానుగుణమైనటువంటి పఠనం, ప్రత్యేకమైనటువంటి శైలి ఉండాలి. ప్రత్యేకమైనటువంటి శైలి స్పెషల్గా ఉండాలి. మనం ఇంటికాడ మాట్లాడుతున్నట్టుగా ఒక ఉపాధ్యాయుడు ఇంటి దగ్గర ఒక తీరు మాట్లాడతారు, పాఠశాలలో ఒక తీరు మాట్లాడతారు. ఆ ఇంటి దగ్గర మాట్లాడినట్టుగా ఆ శైలితో మాట్లాడద్దు. పాఠం చెప్పేటప్పుడు కొంచెం డిఫరెంట్ గా ఉండాలి ఇక్కడ. అదే ఆదర్శ ప్రకాశ పఠనం. ఎందుకంటే నువ్వు ఎట్లా మాట్లాడతావు విద్యార్థి కూడా అట్టే అనుకరిస్తాడు. విద్యార్థి తప్పు చేసేటువంటి అవకాశం ఉంటుంది ప్రాథమిక దశలో. కాబట్టి విషయాన్ని వివరించాలి. విషయ వివరణ, భాషోచితమైనటువంటి భాషకు తగ్గట్టుగా ధార ఉండాలి. ఈ యొక్క అంటే డెలివరీ, అంటే లాంగ్వేజ్ డెలివరీ, వర్డ్స్ డెలివరీ అనేటువంటి ధార అంటే డెలివరీ అన్నట్టు. భావానుగుణమైనటువంటి పఠనం, భావానికి అనుగుణంగా పఠనం చేయాలి. ప్రత్యేకమైనటువంటి శైలి ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే అది ఆదర్శ ప్రకాశ పఠనము అవుతుంది. మరి ఇప్పుడు ఆదర్శ ప్రకాశ పఠనాన్ని సామూహికంగా చేయించడము మేలా, వైయక్తికంగా చేయించడము మేలా? ఇది చెప్పండి. నువ్వు పాఠం చెప్తావు, నువ్వు చదువుతావు, ఉపాధ్యాయుని అయినటువంటి నువ్వు చదువుతావు. తర్వాత విద్యార్థులలో వైయక్తిక ప్రకాశ పఠనం చేయించడం మేలా, సామూహిక ప్రకాశ పఠనం చేయించడం మేలా? చెప్పండి. వైయక్తిక ప్రకాశ పఠనం చేయించడం మేలా, సామూహిక ప్రకాశ పఠనం చేయించడము మేలా? అందరినీ గుంపులుగా బయటికి చదివించడం మేలా, ఒకరొకరినిగా చదివించడం మేలా? చెప్పండి. వైయక్తిక ప్రకాశ పఠనము మేలా, సామూహిక ప్రకాశ పఠనము మేలా? అంటే ఇక్కడ పాయింట్, ప్రకాశ పఠనాన్ని సామూహికంగా కంటే వైయక్తికంగా చేయించడమే ఉత్తమము. ప్రకాశ పఠనాన్ని పాయింట్ రాసుకోండి. ప్రకాశ పఠనాన్ని సామూహికంగా కంటే వైయక్తికంగా చేయించడం ఉత్తమం. ప్రకాశ పఠనాన్ని సామూహికంగా కంటే వైయక్తికంగా చేయించడము ఉత్తమం. అంటే వైయక్తికంగా చేయిస్తేనే అది ఉత్తమం అవుతుంది, సామూహికంగా చేస్తే అది ఉత్తమము కాదు అనేటువంటిది గమనించాలి.
మరి ప్రకాశ పఠనం వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? గట్టిగా బయటికి చదవడం ద్వారా ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా? నెక్స్ట్ పాయింట్, ప్రకాశ పఠనము ప్రయోజనాలు. ప్రకాశ పఠనం వల్ల యొక్క ప్రయోజనాలు. ప్రకాశ పఠనం అంటే బయటికి తాగడమా, లోపల లోపల గులుపుకోవడమా? చెప్పండి. గట్టిగా బయటికి తాగడమే కదా. గట్టిగా బయటికి తాగడం వల్ల దోషాలు సవరించబడతాయా, సవరించబడవా? పిల్లవాడు గట్టిగా బయటికి చదువుతుంటాడు, ఒక్కొక్కడు లేచి పద్యం చదువురా అంటే వినదగునెవ్వరు చెప్పిన వినంతనే అని చదువుతుంటాడు. వాడేమైనా తప్పు చెప్పినంటే మనం ఏమంటే గమనిస్తాం. అంటే దోష సవరణకు తోడ్పడుతుంది ప్రకాశ పఠనము. దోష సవరణకు తోడ్పడుతుంది. దోష సవరణకు తోడ్పడుతుంది. రైట్. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే ఆనందానుభూతిని రసానుభూతిని పొందడానికి తోడ్పడుతుంది. బయటికి చదవడం వల్ల ఆనందానుభూతి, రసానుభూతి అనేటువంటిది కలుగుతుంది. ఇంకా చూసినట్లయితే పద్య బోధనకు ఉపయోగపడుతుంది. గట్టిగా ఇది కూడా ప్రకాశ పఠనం పద్య బోధనకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ నినాదాలు సూక్తులకు వాడబడుతుంది. నినాదాలు సూక్తులకు వాడబడుతుంది. ఇంకా చూసినట్లయితే చక్కటి పఠన శైలి అలవడుతుంది. చక్కటి పఠన శైలి అలవడుతుంది. విద్యార్థులు స్పష్టమైన ఉచ్చారణ తెలుసుకుంటారు. స్పష్టమైన ఉచ్చారణ తెలుసుకుంటారు. స్పష్టమైన ఉచ్చారణ తెలుసుకుంటారు. భావస్ఫోరకంగా చదవడము అలవాటు చేసుకుంటారు. భావస్ఫోరకంగా చదవడము అలవాటవుతుంది. నెక్స్ట్ విరామ చిహ్నాలు పాటిస్తూ చదవడము అలవాటవుతుంది. విరామ చిహ్నాలు పాటిస్తూ చదవడము అలవాటవుతుంది. నెక్స్ట్ ఇంకా చూసినట్లయితే 9th పాయింట్, ఏకాగ్రతను నిలుపుతుంది. ఏకాగ్రతను నిలుపుతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. నేను 10వ తరగతి వరకు, 10వ తరగతి ఏంది, ఇంటర్మీడియట్ లో కూడా బయటికే చదివేది. అవునండి, ఎందుకంటే మౌన పఠనం చేస్తే కాన్సన్ట్రేషన్ ఉండకపోయేది. బాగా బయటికి చదివితేనే ఆ విషయం మీద కాన్సన్ట్రేషన్ ఉండేది.
అంటే ఏకాగ్రతను నిలిపేటువంటి పఠనం ఏంటి అని అంటే అది ప్రకాశ పఠనం అని చెప్పుకోవచ్చు. అర్థమవుతుందా? ఇవన్నీ 9 రకాల ప్రయోజనాలు. మళ్ళొకసారి చెప్తూ చూడండి. దోష సవరణకు తోడ్పడుతుంది. లోపాలను సవరించుకోవడానికి తోడ్పడుతుంది. ఆనందానుభూతిని, రసానుభూతిని పొందడానికి తోడ్పడుతుంది. పద్య బోధనకు ఉపయోగపడుతుంది. పద్యాన్ని బోధించడం కొరకు ఉపయోగపడుతుంది. నినాదాలు, సూక్తులకు వాడబడుతుంది. అంటే నినాదాలు అంటే స్లోగన్స్ ఇస్తూ ఉంటారు చూసినవా? తెలంగాణ ఉద్యమంలో ఎక్కువగా స్లోగన్స్ బాగా ఉండేది. తెలంగాణ విద్యార్థి అమర వీరులకు జోహార్లు. వాడెవ్వాడు వీడెవ్వాడు తెలంగాణకు అడ్డెవ్వాడు. ఇట్లా స్లోగన్స్ ఉండేటువంటివి. ఇప్పుడు భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో స్లోగన్స్ ఇస్తుంటారు. జై జవాన్, జై కిసాన్, జై బోలో స్వతంత్ర భారత్ కి జై. స్లోగన్స్ జిందాబాద్ జిందాబాద్ ఇట్లా పార్టీ సందర్భంలో. నెక్స్ట్ సూక్తులు కూడా చెప్పేటువంటి క్రమంలో మంచి మాటలు చెప్పేటువంటి క్రమంలో ఈ ప్రకాశ పఠనం అనేటువంటిది వాడబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ జాగ్రత్త వినాలి. చక్కటి పఠన శైలి అలవడుతుంది. అంటే ప్రకాశ పఠనం ద్వారా మంచి పఠన శైలి అనేటువంటి అలవడుతుంది. విద్యార్థులు స్పష్టమైనటువంటి ఉచ్చారణ కూడా తెలుసుకుంటారు. బయటికి పలకడం ద్వారా ఆ ఉచ్చారణ కూడా వస్తూ ఉంటది. భావస్ఫోరకంగా చదవడం అలవాటు అవుతుంది. విరామ చిహ్నాలు ఎక్కడ ఆపాలనో ఎక్కడ ఆపకూడదో ఆ నియమాలన్నింటినీ పాటిస్తూ చదవడం అలవాటు అవుతుంది. ముఖ్యంగా బయటికి చదవడం ద్వారా ఏకాగ్రత అనేటువంటిది నిలుస్తుంది. ఓకేనా? ఇది పఠనం యొక్క ప్రయోజనాలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ పఠనం యొక్క లోపాలు, అంటే ప్రకాశ పఠనం యొక్క లోపాలు అవన్నీ తర్వాత వీడియోలో చూద్దాం.